కేరళలోని నెడమంగాడ్లో మే 31న 1.5 సంవత్సరాల చిన్నారి అర్షిత్ మరణించాడు. మొదట ఆహారం గొంతులో ఇరుక్కుపోయి చనిపోయాడని చెప్పారు. కానీ పోస్ట్ మార్టం పూర్తయ్యాక అసలు ఒళ్ళు గగ్గూరు పరిచే విషయాలు. ఈ కేసులో తల్లి సూర్య మరియు ఆమెతో కలిసి నివసిస్తున్న మహ్మద్ అష్కర్ పై తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. 51 గాయాలు. ఈ కేసులో అత్యంత భయంకరమైన సంఖ్య కాదు, అత్యంత భయంకరమైన సంఖ్య 0. ఎందుకంటే ఆ 51 గాయాల్లో ఒక్క గాయం దగ్గర కూడా ఆ చిన్నారికి రక్షణ దొరకలేదు. 51 గాయాలంటే 51 అవకాశాలు. ఎవరో ఒకరు గమనించడానికి, ఎవరో ఒకరు ప్రశ్న అడగడానికి, ఎవరో ఒకరు జోక్యం చేసుకోవడానికి 51 సార్లు ప్రమాదం తలుపు తట్టింది. చివరికి ఒక చిన్నారి ఓడిపోయింది. కానీ ఈ కథ 51వ గాయం దగ్గర మొదలు కాలేదు. సుమారు నెల రోజుల ముందే మొదలైంది. ఆ బిడ్డ 2 చేతులు విరిగాయి. అది చూసి భయపడిన వాళ్ళు ఉన్నారు, అది ప్రమాదం కాదని అనుమానించిన వాళ్ళు ఉన్నారు, అది ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బిడ్డ అమ్మమ్మ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కానీ ఆ రోజు ఆ చిన్నారికి రక్షణ దొరకలేదు. ఎందుకంటే ఈ గాయాలు ఒక్క రోజులో వచ్చినట్లు కనిపించడం లేదు, ఒక్కసారిగా వచ్చిన కోపం కథ చెప్పడం లేదు. అవి చాలా రోజులుగా కొనసాగుతున్న బాధ కథ చెబుతున్నాయి. పోస్ట్ మార్టం కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పింది. ఇది ఒక రోజు జరిగిన ఘటనలా కనిపించడం లేదు. ప్రతి గాయం ఒక హెచ్చరిక, ప్రతి మచ్చ ఒక ప్రశ్న, ప్రతి విరిగిన ఎముక ఎక్కడో ఒక చోట ఎవరో ఫెయిల్ అయ్యారు అని చెప్పే సాక్ష్యం. రాక్షసులు ఒక్క రోజులో తయారవరు. ప్రతి రాక్షసుడి జీవితంలో మొదట హెచ్చరిక ఉంటుంది. సూర్య అనే ఒక కన్న తల్లి మహ్మద్ అష్కర్ అనే వ్యక్తిని నమ్మి తన మొదటి భర్తను వీడి అతని చేతుల్లో పెట్టిన కథ. ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. ఆ చిన్నారి చేతులు విరిగినప్పుడు, గాయాలు కనిపించినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు ఎందుకు ఎవరు నోరు మెదపలేదు, నోరు విప్పలేదు? 1.5 సంవత్సరాల పిల్లవాడు తన కోసం మాట్లాడుకోలేడు. అందుకే అతని కోసం మాట్లాడాల్సిన పెద్దల మౌనం కూడా ఈ కథలో భాగమే. 1.5 సంవత్సరాల బిడ్డ, ప్రపంచం గురించి ఏమీ తెలియని వయస్సు, అతను ఎత్తుకునే చేతిని నమ్మడం తప్ప ఇంకేమీ రాని వయస్సు. అలాంటి వయసులో భయం ఎలా ఉంటుందో తెలిసి ఉండొచ్చు, నొప్పి ఎలా ఉంటుందో తెలిసి ఉండొచ్చు, కానీ ఎందుకు జరుగుతుందో, ఎందుకు నరకం చూపిస్తున్నారో ఆ పసిదానికి మాత్రం తెలిసి ఉండదు.